పూరి జగన్నాథుడి రత్న భాండాగరం వ్యవహారంలో మరో ఆసక్తికర అంశం బయటపడింది. ఖజానా గది దిగువన మరో రహస్య గది కూడా ఉందని, సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగితే ఆ గదిలో విలువైన సంపద దాచి ఉంచారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ సొరంగ మార్గం అన్వేషణకు 1902లో బ్రిటిష్ పాలనలో ప్రయత్నించి విఫలమైనట్లుగా చెబుతున్నారు. పూరి రాజు కపిలేంద్రదేవ్ తూర్పు, దక్షిణ రాష్ట్రాలను జయించిన సమయంలో బోల్డంత సంపదను తెచ్చి పురుషోత్తమునికి సమర్పించినట్టుగా చరిత్రలో ఉందని ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా చెబుతున్నారు. ఆ తరువాత పురుషోత్తం దేవ హయాంలోనూ స్వామివారికి సంపద సమకూరిందని, అప్పట్లో శ్రీక్షేత్ర భాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణలు భద్రపరచడానికి రహస్య గదిని నిర్వహించినట్లుగా తెలిపారు. ఇందులో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మికి సంపాదించిన వడ్డానాలు, కొలువుకు దేవతల పసడి విగ్రహాలు ఉన్నట్లుగా చరిత్ర చెబుతోందని వివరించారు. ఈ సంపద వెలకట్టలేనిదని, పట్టాభిషేకంలో భాగంగా గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువుదీరిన ఆధారాలు ఉన్నాయని వివరించారు. ముస్లిం దండయాత్రల సమయంలో పలుమార్లు ఉత్కళ సామ్రాజ్యంపై దాడులు జరిగాయని, ఆ సందర్భంగా స్వామివారి సంపదను దోచుకోకుండా నాటి రాజు రహస్య గదులు నిర్వహించి వాటిలో సంపద దాచినట్లుగా మరో చరిత్రకారుడు డాక్టర్ నరేష్ చంద్ర దాస్ చెబుతున్నారు. రహస్య గదిలో సంపద ఉందన్న ఆధారాల మేరకు 1902లో ఆంగ్ల పాలకులు సొరంగ మార్గం ద్వారా ఓ వ్యక్తిని లోపలికి పంపిస్తే ఆ తర్వాత ఎప్పటికీ కూడా అతని ఆచూకీ తెలియరాలేదని గుర్తు చేశారు. దీంతో ఆ ప్రయత్నం విరమించుకున్నట్లుగా తెలిపారు. శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదులు, మార్గాలు ఉన్నాయనడానికి ఆధారాలు ఉన్నా వాటిని కనుక్కునే సాహసం మాత్రం ఎవరూ చేయలేకపోయారని తెలిపారు. Gracias.